జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో హైదరాబాద్ పీపుల్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. 150 స్టాల్స్లలో దేశంలోని చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ప్రదర్శనకుంచారు. రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, ఇక్కత్, గద్వాల, సిద్దిపేట, గుల్లబామ చీరలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. చేనేత వస్త్ర ప్రదర్శనకు సంబంధించి మరింత సమాచారం నరేష్ అందిస్తారు. ప్రదర్శన ఏదైతే కొనసాగుతుందో ఇక్కడ పట్టు శారీసే కాకుండా ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించినటువంటి వెరైటీస్ని కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఎట్లాంటివి ఉన్నాయనేటటువంటిది ఒకసారి తెలుసుకుందాం. అక్క చెప్పండి, మీ పేరేంది, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిజామాబాద్ నుండి వచ్చామండి. ఇవన్నీ కూడా లేడీస్ రూరల్ ఏరియాలో తయారు చేస్తాము. చేత్తో హ్యాండ్లూమ్ క్లాత్తో దాని మీద అద్దాలు, పూసలు, గవ్వలతోని ఈ ట్రెడిషనల్ మన తెలంగాణ బంజారా ఆర్ట్ అన్నమాట. దీన్ని మేము ఖాదీ నుంచి ఇక్కడ 10 సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేస్తాము. చాలా బాగుంటుంది రిసీవింగ్. గవర్నమెంట్ కూడా మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందండి. ఇక్కడ మేము సంతోషంగా సేల్ చేసుకొని వెళ్తాం. ప్రతిసారి కూడా రిసీవింగ్ బాగుంటుంది అందరిది కూడా, కస్టమర్లది. రేట్లు ఎట్లా ఉంటాయి వీటికి సంబంధించిన? రేట్లు అన్నీ రీజనబుల్గా ఉంటాయండి. ఇవి చేతితో చేసినాయి కాబట్టి ఇప్పుడు వస్తున్న పోటీ ప్రపంచంలో కొంచెం తట్టుకోవడం కష్టమే. ప్లాస్టిక్ అవి ఇవి వస్తున్నాయి. అయినప్పటికీ కూడా తెలిసిన వాళ్ళు, ఈ కళల్ని ఆదరించే వాళ్ళు చాలామంది మాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తారండి. అయితే ఇక్కడ మీరు ఇవన్నీ ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ కూడా చాలా ట్రెండీగా కనిపిస్తున్నాయి. మీరు అంతా ట్రెండ్కి తగ్గట్లా. అయితే ఇవి తయారు చేసేటప్పుడు మీరు ఏమేమి ఎక్విప్మెంట్ వాడుతూ ఉంటారు వీటికి సంబంధించి? హ్యాండ్మేడ్ మెషినరీ వాడతాము. చేత్తో ఎక్కువ మట్టుకి చేతి కుట్లే అండి. ఈ స్టిచ్చింగ్, బ్యాగ్స్, షేప్స్ అవి తేవడానికి మిషనరీ వాడతామండి. ఎక్కువ మట్టుకి అల్లికలు, కుట్లు అంటారు కదా, వాటితోనే తయారవుతుంది. మొత్తం బంజారా ఆర్ట్ అంటారండి దీన్ని. అన్న చెప్పండి, ఇదేంది ఇంతకీ, ఇది దేనికి సంబంధించిన సారీ? పోచంపల్లి ఇక్కత్ మసరేజ్ శారీ సార్. దీన్ని సింగిల్ ఇక్కత్ అంటారు. మీకు ఇది శారీలో కొంగు ఒక డిజైన్ ఉంటుంది, ప్లస్ శారీ ఒక డిజైన్ ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి 3 రోజులు పడుతుంది. అంటే డైయింగ్ సెక్షన్ వేరే ఉంటుంది, వీవింగ్ సెక్షన్ వేరే ఉంటుంది. ఇది డై చేసే వాళ్ళు వేరే వాళ్ళు చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి చేస్తేనే ఇది ఒక 10 చీరల వార్పు తయారవుతుంది. దాన్ని మళ్ళీ వీవర్ మగ్గం వేయడానికి మనకు ఒక చీరకు వచ్చేసి 3 రోజులు పడుతుంది. దీనిలో 5.5 మీటర్ల చీర వస్తుంది. మీకు ప్రతి చీరే 5.5 మీటర్లు. అట్లా 10 చీరలు నేయడానికి 1 మంత్ పడుతుంది ఒక వీవర్కు. ఒక వీవర్కి వచ్చేసి ఒక 9,000 రూపాయలు దీంట్లో కూలి గిట్టుబాటు అవుతుంది. డైయింగ్ చేసినందుకు మన డయ్యర్కు వాళ్ళకు వచ్చేసేమో ఒక చీర మీద 150 రూపాయలు వస్తుంది. అట్లా 10 చీరలకు 1,500. అంటే ఒక 10 మగ్గాలు నడిపిస్తేనే ఒక వీవరు, వీళ్ళు వైఫ్ అండ్ ఇద్దరు కష్టపడి ఒక 10 మగ్గాలకు పని ఇస్తేనే వాళ్ళకి 15,000 జీతం పడుతుంది. లేకపోతే వాళ్ళకు 5-6 వేలే పడుతుంది. మెయిన్ ఒక వీవర్కి కూడా నెల రోజులు కష్టపడితే 9,000 కంటే ఎక్కువ రాదు. మార్కెట్లో దీని డిమాండ్ అనేది తగ్గింది. ఇప్పుడు ఎంత ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి? ఈ 2,500 ఉంటుంది. వితౌట్ బ్లౌజ్ ఉంటుంది. విత్ బ్లౌజ్ తోటి అయితేనేమో 3,000 ఉంటుంది. అట్లా మనకు ఒక బ్లౌజ్ నేయాలన్నా కూడా ఒక 3 అవర్స్ పడుతుంది ఒక వీవర్కు. దానికి కాస్ట్ కూడా పెరుగుతుంది. మళ్ళీ మా దగ్గర గద్వాల్ వెరైటీస్ శారీస్ ఉన్నాయండి. అలాగే మహారాష్ట్ర సంబంధించి పైఠానీ శారీస్ కూడా, డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మా దగ్గర. ఈ గద్వాల్ వెరైటీస్ సంబంధించి ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఏ రకాలలో ఉన్నాయి? గద్వాల్ వచ్చేసి సీకో గద్వాల్ అంటారండి. ఇది టర్నింగ్ గద్వాల్ అంటారండి. మామూలుగా ఇది సెల్ఫ్ గద్వాల్, కుట్టు గద్వాల్, ఇట్లా టెంపుల్ గద్వాల్, కుట్టు గద్వాల్ కూడా ఉంటాయండి. మామూలుగా వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది గద్వాల శారీకి సంబంధించి? గద్వాల్ శారీకి సంబంధించి అండి, ఈ సీకో గద్వాల్ వచ్చేసి 6,500 నుంచి స్టార్ట్ ఉంటుందండి. దాని తర్వాత సెల్ఫ్ గద్వాల్ వచ్చేసి 10,500. టెంపుల్ బార్డర్ వచ్చేసి అది వచ్చేసి 12,500. అట్లా డిఫరెంట్ వేరియేషన్లు ఉంటాయండి. గద్వాల్ శారీస్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంది, ప్రత్యేకత ఏంది? గద్వాల్ శారీస్కి వచ్చేసి స్పెషాలిటీ అండి, మన స్పెషాలిటీ ఎవరికి రాదండి. ఇది ఇంటర్లాక్ సిస్టమ్ అండి. మొత్తం ఒక వెఫ్ట్లో మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ దాకా ఒక వెఫ్ట్ వస్తుంది. మళ్ళీ సపరేట్ బార్డర్కి ఒక వెఫ్ట్ వస్తుంది. మళ్ళీ దీనికి ఒక బార్డర్కి సపరేట్ వెఫ్ట్ వస్తుంది. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ దారాన్ని లింక్ చేస్తారు. దీన్ని కుట్టు శారీస్ అంటారు. ఇది మన గద్వాల్ స్పెషాలిటీ. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కోయిలగూడ సార్. కోయిలగూడ. ఎట్లున్నాయి ఇక్కడ సారీస్ అన్ని, ఎట్లున్నాయి? బాగున్నాయి సార్, మంచిగా ఉన్నాయి. బాగున్నాయండి, మంచిగా నచ్చుతున్నాయి. ప్యూర్ కాటన్ కదా, హ్యాండ్లూమ్స్ మొగ్గ మీద నేసినాయి కాబట్టి బాగున్నాయండి. ఎట్లాంటి డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మీకు? కాటన్, ప్యూర్ కాటన్, సిల్క్ కాటన్, పట్టు, దాంట్లో బాగా సేల్స్ ఉన్నాయండి. బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉన్నాయి ఇక్కడ అంతా ప్రదర్శనలో శారీస్ అన్ని? మేము కోయిలగూడ, మాది. మేము శారీస్ నేస్తాం. మేము మొగ్గాలు
చీరలు కాటన్ చీరలు ఇప్పుడు ఏనుగు పిట్టలు ఇవన్నీ కడతాం మేము డిజైన్లు అన్నీ కట్టి డిజైన్లు నేస్తాము తయారు చేస్తాము ఇక్కడ మేము నేసేది మేము తయారు చేసేటివి ఇవన్నీ ఒక చీర తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది మీరు తయారు చేస్తే? రెడీ అయ్యి తీస్తాక పడుతుంది వారం రోజులు పడుతుంది. కష్టం చేసిన వాళ్ళకు కష్టపడ్డోళ్ళకు ఫలితం దక్కాలి. అలా ఉన్నోళ్ళకు పెద్ద మనుషులకు వాళ్ళకే దక్కుతున్నాయి కానీ మాకేం దక్కుతలేవు. కష్టం చేసే వాళ్ళకు మొగ్గాలు చేసుకొని కష్టం అద్దుకొని రంగులు ఇవన్నీ కష్టం చేసే వాళ్ళకు దక్కాలి. అది ఎందుతలేదు ఇంకా. సో ప్రతి ఇయర్ మేము ఇక్కడికి వస్తాము. మంచిగా అనిపిస్తుంది సేలింగ్. కాకపోతే ఏంది అని అంటే దీంట్లో ఇక్కతలు ఏంది అని అంటే ప్రింటెడ్ రావడం వల్ల ఒరిజినాలిటీకి ప్రిఫరెన్స్ అనేది తక్కువైంది. సో ప్రింటెడ్ లో కాస్ట్ ఉంటుంది. ఇదేంది అని అంటే మేము కష్టపడి చేస్తున్నాం కాబట్టి దాని తగ్గట్టు కాస్ట్ మేము పెడతాము. ప్రింటెడ్ శారీస్కి దానికి వాల్యూ డిఫరెంట్ ఉంటుంది కదా. సో అదే రేటు దీంట్లోకి ఇవ్వాలంటే పడుతుందా? పడదు. సో అదే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు జనాలు. ఎక్కువ మోతాదులో చేనేత వస్త్రాలు ధరించే విధంగా ప్రభుత్వం అనేది కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలి అని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం అనేటటువంటి చేనేత వస్త్రాలకు సంబంధించి ప్రోత్సాహం ఇవ్వాలి, మేము ఇట్లాంటి ఇంకా చేయడానికి ముందుకు వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ పురుషోత్తంతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.